అందరికీ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రణాళిక పరంగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్ సిరీస్లో 8వ పరీక్ష అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. సో ఈ 8వ పరీక్ష క్వశ్చన్స్ ఏంటి అండ్ టాప్ స్కోరర్ ఏంటి అండ్ ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుండి తీసుకున్నారు అండ్ దాని ఆన్సర్ సెట్ అనే దాని గురించి క్విక్ రివ్యూ అయితే చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టాప్ స్కోరర్ని ముందు చూద్దాం. సో నిజానికైతే పోటీ పెరిగిందని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టాప్ స్కోరర్ గురించి ఒకసారి చూద్దాం. సో ఈరోజు టాప్ 10 మెంబర్స్లో కొత్తగా వచ్చింది అండ్ రిజల్ట్ అనేది కొద్దిగా చేంజ్ అయింది. సో హరిబాబు గారు ఫ్రమ్ నెల్లూరు. సో ఈయన 41 స్కోర్ తీసుకురావడం జరిగింది అండ్ చాలామంది అయితే డబుల్ ఎంట్రీ చేశారు. అంటే రెండోసారి కూడా ఎగ్జామ్ రాశారు. సో అలాంటి పేపర్లు అయితే ఇక్కడ సిస్టమ్ తీసుకోలేదు. సో ఫస్ట్ అటెంప్ట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో హరిబాబు గారు ఫ్రమ్ నెల్లూరు 41 స్కోర్తో టాప్ స్కోరర్గా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ హరిబాబు గారు. సో మరిన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి అండ్ ఎప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్లో కొనసాగండి. ఇట్ ఈస్ బెటర్ ఫర్ యువర్ అండ్ డిఎస్సి కెరీర్కి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో వచ్చి మొత్తం 3 ఉన్నారు. రాధా గారు ఫ్రమ్ అనంతపురం అండ్ ఆర్ మోహన్ గారు ఫ్రమ్ వెస్ట్ గోదావరి అండ్ పఠాన్ అండ్ సల్మాన్ ఖాన్ గారు ఫ్రమ్ నెల్లూరు. సో వీరు మొత్తం కూడాను 40 మార్కులతో ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ అండి టాప్ 2 పొజిషన్లో ఉన్న వాళ్ళకి. అండ్ థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి సుశాంత్ ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ రాణి ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ తనుజ ఫ్రమ్ శ్రీకాకుళం. సో మళ్ళీ థర్డ్ ప్లేస్లో కూడా 3 మెంబర్స్ అయితే షేర్ చేసుకున్నారు. మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఈ ట్యూటర్ అండ్ ఈ ట్యూటర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మీనా గారు ఫ్రమ్ శ్రీకాకుళం 38 మార్క్స్తో ఉన్నారు. అండ్ సంతోషి కుమారి ఫ్రమ్ శ్రీకాకుళం 37 మార్క్స్ అండ్ పార్వతి 37 ఫ్రమ్ విశాఖపట్నం. సాయి ఫ్రమ్ శ్రీకాకుళం 36 మార్క్స్. సో వీళ్ళందరినీ మనకున్న టాప్ 10 మెంబర్స్ అయితే. సో కంగ్రాచులేషన్స్ టాప్ 10 మెంబర్స్కి. సో అదేవిధంగా పేపర్ గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఎందుకంటే ఈ పేపర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ అండి. అందుకోసమని ఎక్కువ ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగింది మీకు సైకాలజీ నుండి అయితే. ఎందుకంటే షూర్గా ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది కాబట్టి. ముందుగా చూద్దాం. వ్యక్తి తన అవసరాలు తీర్చుకోవడానికి తన ప్రవర్తనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు. వైవిధ్యాన్నే ఏమంటామంటే మనం సర్దుబాటు అంటాం. పరిసరంలో అవసరాలను తీర్చుకోవడానికి అనుగుణంగా తనలో తాను ఏం చేస్తాడంటే వైవిధ్యం అంటే కొత్త లక్షణాలు ప్రదర్శిస్తాడు. దాన్నే సర్దుబాటు అంటాం. 2 విరుద్ధమైన కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల బాధాకరమైన ఉద్వేగ స్థితిని ఏమని పిలుస్తాము? సంఘర్షణ అంటామని చెప్పింది డగ్లస్ అండ్ హాలండ్ అండి. సో ఇక్కడ తర్వాత వాటి యొక్క అప్లికేషన్ చూద్దామండి. కోటీశ్వరుడైన వరుడు కావాలి, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కూడా కావాలి. అయితే కోటీశ్వరుడైనటువంటి వరుడికి ఉద్యోగం లేదు కాబట్టి ఇది అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం అయినాడు కానీ ఇతని దగ్గర డబ్బు లేదు. సో ఇతడు వద్దు అంటే 2 కావాలి, 2 వద్దు. అందుకే దాన్ని ఏమంటాం? దివి ఉపగమ పరిహార సంఘర్షణ అని పిలుస్తాం. సో నల్ల పిల్ల అని అందరిచే విక్రించబడిన అమ్మాయి ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం అనేది పరిహారం అండి. రక్షణ తంత్రాల్లో మనకి పరిహారం కనిపిస్తుంది. తర్వాత పరీక్ష సరిగా రాయకపోవడానికి కారణం అడగ్గా పరీక్ష వల్ల ఉపయోగం లేదని చెప్పాడనమాట. చూసారా? అంటే తన కారణాన్ని చెప్పకుండా వేరే అంశాన్ని కనుక చెప్తే దాన్ని హేతుకీకరణం అని పిలుస్తాము. తర్వాత ఒక విద్యార్థి పిల్లిని పట్టుకోవాలని ఉంది అంటే దీన్ని ఉపగమం అని పిలుస్తాం. కానీ కరుస్తుందేమనే భయం ఉంది కాబట్టి దీన్ని పరిహారం అంటాం. సో ఉపగమ పరిహారం అని చెప్తాము. సో ఆ విధంగా సతీష్ అనే విద్యార్థి రన్నింగ్ రేస్లో ఓడిపోవడానికి కారణం అడగ్గా తన షూస్ సర్లేదంటే తన వైఫల్యాన్ని వేరే వాళ్ళ మీద లేదా తన సంతోషాన్ని వేరే వాళ్ళ మీద ప్రభావితం చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం? ప్రక్షేపణం అని పిలుస్తాము. ఇక తర్వాత చూస్తే వరుణ్ అనే బాలుడు తన తండ్రి ఎందుకు ఫస్ట్ క్లాస్ రాలేదు అని అడగగా మా క్లాస్లో ఎవరు ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదని చెప్పాడనమాట. ఇది కూడా మనకి ఏమవుతుంది? మనకి ప్రక్షేపణం అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి. దీక్షతకు చదవడం అంటే ఇష్టం ఉండదు. సో ఇది కూడా మనకి ఏమైందండి? పరిహారం. ఇష్టం లేదు పరిహారం. పరీక్షలో ఫెయిల్ అవ్వడం కూడా ఇష్టం లేదు. సో ఇది చూసారా? పరీక్షలో ఫెయిల్ అవ్వడం అనేది నెగిటివ్, కూడా ఇష్టం లేదన్నారు కాబట్టి అంటే మనం పాజిటివ్గా మనం చెప్పుకోవాలి. సో పరిహార ఉపగమం అని పిలుస్తాం. కరిష్మా సరిగ్గా చదవడం లేదని తన తల్లి శిక్షించింది. సో వెంటనే ఏం చేసింది? తన చెల్లిపైన చూపించింది. అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటారు. సో ఇది మనకి విస్థాపనకి ఉదాహరణ అవుతుంది. ప్రతిగమనం ఇక్కడ చూడాలంటే ఇలాంటి వచ్చేటప్పుడు చిన్న పిల్లలుగా ఏడుస్తూ ఏదైనా కనిపిస్తే మీరు మరి చూడకుండా మనం సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే ప్రతిగమనం అని చెప్తాం. తర్వాత ప్రశ్న. ప్రశాంత్కు తన చెల్లెలకు పెన్ ఇవ్వాలని ఉంది కానీ పెన్ కొంటే డబ్బులు ఖర్చు అవుతాయని బాధ ఉంటే ఇది ఏమవుతుంది? సో ఇవ్వాలని ఉంది ఉపగమము. సో ఖర్చు అవుతుంది కాబట్టి బాధ ఉంది
పరిహారము. సో ఉపగమ పరిహారం అని చెప్తాం. ఐఏఎస్ కావాలన్న ఉపాధ్యాయుడు తన ఐఏఎస్ కాలేకపోయినప్పటికీ తన కుమారుడు చేత ఐఏఎస్ తీసుకొచ్చి తానే ఐఏఎస్ సాధించడం సంతృప్తి చెందడం. సో ఇతరుల ఆనందాలను తమ ఆనందాలుగా ఆనందించడాన్ని తదాత్మీకరణం అని పిలుస్తాము. తర్వాత ఇక్కడ చూడండి, ఐఏఎస్ కావాలనుకో ఉపాధ్యాయుడు ఐఏఎస్ కాలేకపోయినప్పటికీ ఐఏఎస్ అయినట్లుగా పాలిస్తున్న కలగంటున్నాడు. కళ కనడం అని వచ్చింది అనుకోండి, స్పైర కల్పన అండి. ఓకే, చెట్టు మీద గల పండు కోసి తినాలనుంది కానీ చెట్టు ఎక్కితే పడిపోతాం. సో ఇది ఈజీగా చెప్పొచ్చు, ఉపగమ పరిహార. చదువుకోవాలని లేదు, అలాగని పడుకోవాలని కూడా లేదు, ఆడాలని లేదు, ఓడాలని లేదు. అన్నీ చూశారు కదా, అన్నీ కూడా ఏమున్నాయి, నెగిటివ్గానే ఉన్నాయి. కాబట్టి పరిహారం చెప్పొచ్చు. ఒక విద్యార్థి పరుగు పందెంలో పాల్గొనాలని ఉన్నప్పటికీ పరుగు పందెంలో పాల్గొంటే తాను పరుగు పందెం విజయం సాధించలేననే ఉద్దేశంతో పాల్గొనిపోవడం. సో దీన్ని ఉపసంహరణ అంటే వెనక్కి తగ్గిపోవడం అని చెప్తాం. తర్వాత రాజుకు వాళ్ళ నాన్న చూపించిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని లేదు, అలాగనే పెళ్లిని పూర్తిగా వాయిదా వేయడం కూడా ఇష్టం లేదు. సో రెండు కూడా నెగిటివే కాబట్టి పరిహార. తర్వాత పులితో ఫోటో దిగాలని ఉంది కానీ చంపేస్తుందనే భయం ఉంది. సో అంటే ఇక్కడ చూసారు కదా, మొదటిది కావాలని ఉంది, రెండు వద్దని ఉంది, కాబట్టి ఉపగమ పరిహార. తర్వాత డిఎస్సి కోచింగ్కి వెళ్ళి చదువుకోవాలని ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఫీజు కట్టాలని లేదు. చాలామంది మిత్రులు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఉపగమ పరిహార. సో ఇక్కడ చూడండి ఒకసారి, కొత్తగా డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం సంపాదించాడు. ఆంధ్రప్రదేశ్ కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం సంపాదించిన టీచర్కు వచ్చిన పెళ్లి సంబంధాలు అందంగా ఉన్న అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం లేదు. ఒకవేళ చూడండి, అందంగా లేని అమ్మాయికి మనకేమైంది, ప్రభుత్వ ఉద్యోగం ఉందన్నమాట. సో ఇలాంటి అయితే ఏమంటామంటే ఉపగమ పరిహారం అంటాం. ఓకేనా. సో తర్వాత అత్తారింట్లో ఇబ్బందులు పడే కొత్తగా పెళ్ళైన స్త్రీ తన పుట్టింటికి వచ్చి చిన్నపిల్లలాగా ఏడుస్తుంది. చిన్నపిల్లలాగా ఏడవడం ఇంతకుముందే చెప్పాం, ప్రతిగమనం. ఏడవడం కనిపిస్తే మీరు ప్రతిగమనం పెట్టేస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ వారు బాధను తట్టుకోలేక ఢిల్లీలో గల ప్రముఖ ఆఫీసును, బస్సు అద్దాలను పగలగొట్టడం. విస్థాపన, ఒకరి మీద కోపం ఇంకొకరిపైన చూపించడం. రాధకు తన తండ్రి తెచ్చిన గొప్ప సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు, మరియు తనకి ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రులను బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితి రెండూ కూడా ఇష్టం లేదు కాబట్టి దీన్ని డైరెక్ట్గా పరిహారం అని చెప్తాం. దసరా పండుగకు చుట్టాలింటికి వెళ్ళిన వధూవరులు వారు చేసిన ఆహార పదార్థాలను తిని బాగా లేకపోయినా చాలా బాగా చేశారని ఉన్నాయని మెచ్చుకోవడం. ఇది ప్రతిచర్య నిర్మిత అంటారండి. రెండూ కూడా లేకపోయినా కూడాను మనం యాక్సెప్ట్ చేయడం అనమాట. కుంటనం అంటే వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అని చెప్పింది కరోలు. సో కుంటనానికి సంబంధించి రెండు నిర్వచనాలు ఉంటాయి, మనం నేర్చుకోవాలి. ఇక్కడ తెలుగులోకి వద్దాం. వారిజ గర్భుడు అనే ఎవరిని పిలుస్తారంటే బ్రహ్మదేవుని పిలుస్తారండి. ఉర్వి అనే పదానికి వ్యుత్పత్తార్థం ఏమిటి, విశాలమైనది. సో ఓకేనండి, ఉర్వి అంటే విశాలమైనది, లోకాన్ని భరించేదని అర్థం. లోకాన్ని భరణి అని పడింది. ఓకేనా, విశాలమైనది ఉర్వి సరిపోతుందండి. ఇక్కడ క్లియర్గా మీకు ఉంది. విశాలమైనది అంటే ఉర్వి అని చెప్తాం. గర్భము అనే పదానికి వికృతి కడుపు అండి. ఇక్షువు అనే పదానికి పర్యాయ పదం కాదు. ఇక్షువు అంటే చెరుకు అండి. సో ఇక్కడ పుష్పముని ఇచ్చాడు, కాదు. తర్వాత పుటభేదము అంటే పట్టణం అండి. పుటభేదము అంటే పట్టణము. పూర్వకాయమునందు, సో పూర్వకాయము అనుంది చూశారు కదా. సో ఇక్కడ చూడాలంటే దీన్ని ప్రథమ తత్పురుష సమాసం అంటారండి. మన టెక్స్ట్ బుక్లో అయితే దీని గురించి ఉంటుంది. సో ప్రథమ తత్పురుష సమాసానికి ఏకాదశ సమాసం అని కూడా అని పిలుస్తారనమాట. చింతాకులో ఉన్న సంధి కార్యము అత్వసంధి అండి. రెండు తెలుగు పదాలు అయ్యేటప్పుడు అత్వసంధి అవుతుంది. ఏ ఒక పదమైన సంస్కృత పదం అయితే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాం. ధనము యొక్క పర్యాయ పదం కానిది. విత్తము అన్నా, ద్రవ్యమన్నా, పైకమన్నా ధనానికి సంబంధించే. దండనము అంటే శిక్ష అండి, కాబట్టి ఇది కాదు. అమృతమును ఘన విభజన చేయండి. సో ఇక్కడ రూ ఉడుతుంటే ఇది సరళాక్షరమేనండి. రూ ఉత్తున్నంత మాత్రం అది గురువు కాదు, సరళాక్షరం అవుతుంది. కావున అలా అనుకుంటే మనకి లఘు గురువు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో తప్పుగా ఉన్నది. యతి స్థానము 10వ అక్షరం అండి, 11 అని ఇచ్చాడు, తప్పండి. ఆయన మాట కఠినమైన మనసు వెన్న అనేది రూపకలంకారం అండి. తర్వాత ఛేదార్థక వాక్యాలను సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి. ఇననన్న ప్రత్యయాలు ప్రాచీన వ్యాకరణంలో ఉపయోగించేవారు. ఇక్కడ నవీన వ్యాకరణంలో ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యం అనేది తప్పు వాక్యం అండి. వర్తమాన అసమాపక క్రియని ఏమని పిలుస్తారు, శత్రార్థకము అని పిలుస్తాము. తర్వాత చూస్తే పాలవోయకి ఇక్కడ చిన్న అక్షరదోషం అయితే పడింది, ఇక్కడ యా దీర్ఘం అయితే పడింది. మీరు సవరించుకుంటారని అండ్ దీన్ని స్వీకరిస్తారనుకున్నాను. పాలు ప్లస్ పోయక పాలు ఓయక వస్తుందండి. సో ఇది చూస్తారు. చర్చా పద్ధతిలో 3వ సోపానం మనకి నిర్వహణ అండి. ఓకేనా, మొదటిది సిద్ధపరచడం, 2 ప్రణాళిక, 3 నిర్వహణ, 4 మూల్యాంకనం.
ఏ సాంఘిక బోధన పద్ధతిలో పద్ధతి అనడం కన్నా ఒక ఉపగమనం సమ్మ అంటారంటే చారిత్రక పద్ధతి అండి. సాంఘిక శాస్త్ర బోధన పద్ధతిలో నియోజన పద్ధతి కింద ఉండే యుక్తులు మొత్తం 5 ఉంటాయండి. సో యుక్తులు 5, విధానాలు అయితే 2, భాగాలు అయితే 2. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యాలైన అభిరుచి, వైఖరి, సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా క్షేత్ర పర్యటనల వల్ల లభిస్తాయండి. అభిరుచి కానీ వైఖరి కానీ ప్రశంసించే లక్షణం క్షేత్ర పర్యటన వల్ల కనిపిస్తాయి. చూడడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుందంటే 30% గుర్తుంటుంది. పని పట్ల గౌరవం పెంపొందించే పద్ధతి ఏది అంటే ప్రకల్పన. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ప్రకల్పన పద్ధతి. సమస్య సాధన, స్వేచ్ఛ, చిత్రాలు, చిత్తుపటాల ద్వారా సులభం చేయు సమస్య పరిష్కార పద్ధతి ఏదంటే మనకి చిత్రీకరణ పద్ధతిని మనం చెప్తాం అనమాట. సో ఇదండి పేపర్ అయితే. అండ్ ఈ పేపర్ అయితే చాలా అద్భుతంగా రాశారు. 46కి అండ్ మీరు ఇప్పుడు చూసినట్లయితే 41 తీసుకురావడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇదే విధంగా మా తర్వాతి పరీక్షలను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అండ్ మరో విషయం ఏంటంటే ఎవరైనా ఇప్పుడే టెట్ టీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే సో తెలుగు ట్యూటర్ యాప్లో 75 రోజులకు సంబంధించి ఒక ప్రణాళిక వేసి కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. నిజానికి చాలా తక్కువ మొత్తానికి మొదటి 50 మంది మాత్రమే, ఎందుకంటే ఇనీషియల్ ఫస్ట్ టైం కమర్షియల్గా వచ్చారు కాబట్టి అది కూడా మెయింటెనెన్స్ ఛార్జ్ కోసం మాత్రమే. ఈ ట్యూటర్ యాప్లో అయితే లైవ్ క్లాసులు వస్తుంటాయి. సో వాటిని అయితే చూస్తారని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.